మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ పై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా మాట్లాడారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జోగి రమేష్ నోటికొచ్చినట్టు మాట్లాడారని గుర్తు చేశారు. ఇక జనసేన నీతి నిజాయితీతో పుట్టిన పార్టీ అంటున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్, ఉండి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో గత 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల మీద మనతో మాట్లాడటానికి ఉండి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తుగ నాగరాజు గారు ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మీరు ఏమంటారు? గత 4 రోజుల నుంచి జరిగే పరిణామాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉండిగా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడి ఎన్నో సందర్భాల్లో ఆయన ప్రజల పక్షాన నిలబడ్డాడు. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో నిందలు వేయడం జరిగింది. లేదా అలాగే 3 భార్యలు పెళ్లి చేసుకున్నాడు అని ప్రజల మరి రాష్ట్రంలో అనేక విధాలుగా ఆయన్ని ఇబ్బందుల పాలు చేశారు. కుల ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది. అలాగే జోగి రమేష్ గారు, మరి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇదే జోగి రమేష్ గారిని ఆనాటి ప్రతిపక్ష నాయకుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యకరంగా మాట్లాడి, మరి ఇలా అనరాని మాటలని ఆయన వయసుకి, మరి అలాగే ఆయన మాజీ ముఖ్యమంత్రి అని కూడా లేకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎన్నో రకాలుగా అవమానించడం జరిగింది. కక్ష తీర్చుకోవాలన్నది ఏ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 గళ్ళగా భావించి మరి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టేస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. తిరుపతి వడ్డీ విషయంలో కల్తీ జరిగిందన్నది సిట్టు దర్యాప్తులో తేటతెల్లమైంది. అలాగే దీని మీద సిబిఐ దర్యాప్తుకు కూడా కూటమి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. దీన్ని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐలో మాకు క్లీన్ చిట్ ఇచ్చారు, ఇందులో ఎటువంటి కల్తీ రసాయనాలు కలవలేదని ఆయన చెప్పడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఇప్పుడు జరిగిన తప్పుకి క్షమాపణ కోరుకోకుండా ఈ రోజు కూడా ఇంకా ప్రజల్ని మబ్బిలో పెట్టి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురుదాడి చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ఇలా కోట్లాది మంది దేవదేవుడి శ్రీవారి భక్తులు ఎంతో మంది ఆయన మీద నమ్మకంతో తిరుపతి వెళ్ళి ఆయన్ని దర్శించుకోవడానికి ఎన్ని నెలలైనా సరే వెయిట్ చేసి ఆయన దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తారు. అటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద విషయంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చాలా అపవిత్రం చేసింది. దాన్ని చేసిన తప్పుకి క్షమాపణ కోరి ప్రజల ముందు దోషులుగా నిలబడితే ప్రజలకు క్షమిస్తారని నేను అనుకుంటున్నా. అంటే ఈ రోజు ఇటు అంబటి నివాసం వద్ద ఇటు మాజీ మంత్రి కూడా రోజా కూడా మీడియా సమావేశంలో కొన్ని జనసేన పార్టీ మీద హాట్ కామెంట్ చేశారు. దీని మీద మీరేమంటారు? జనసేన పార్టీ అన్నది నీతి నిజాయితీతో పుట్టిన పార్టీ. ఇది ఎప్పుడు కూడా హోందాతనంగా గౌరవప్రదంగా ఉండే రాజకీయాలు నడపడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందు వరుసలో ఉంటారు. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద కొంతమంది కార్యకర్తలు వెళ్ళి దౌర్జన్యాలు చేసినట్టు, కొంతమంది వాళ్ళ కుటుంబీకుల్లో ఉన్న మహిళలను ఇబ్బంది పెట్టినట్టు మీడియాలో చూస్తాం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్లీగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో కూడా ఖండించడం జరిగింది. ఏదైనా ఉంటే వాళ్ళు తప్పు చేస్తే అధికార పరంగా మనం చర్యలు తీసుకుందాం, అంతే తప్ప ఇంట్లోకి వెళ్ళి ఎవరి మీద భౌతికంగా దాడులు చేయొద్దని పవన్ కళ్యాణ్ గారు ఖండించి చెప్పడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో కూడుకున్న రాజకీయాలే చేస్తారు తప్ప ఏదో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం ఉందని ఒకలాగా, అధికారం లేదనుకోలాగా ప్రవర్తించే నాయకుడు కాదు. గౌరవప్రదమైన హోందాతమైన రాజకీయాలు చేసే వరుసలో ముందు వరుసలో ఉంటారు పవన్ కళ్యాణ్. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వంలో ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ఘాటుగా కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది, అదే ఈ రోజు తన వరకు వచ్చినప్పుడు కాపు కులం కార్డు అయితే వాడుతున్నారని ఇటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ జుత్తుగ నాగరాజు గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం.